ఎక్కడ వినలా ఇంతవరకు కావున చూడండి, అమెరికా పోండి, చైనా పోండి, జపాన్ పోండి, బ్యాంకాక్ పోండి, మలేషియా పోండి, ఇండియాలో ఎక్కడికైనా పోండి, కానీ గ్లోబల్ స్టార్ అనే స్టార్ ఎక్కడైతే లేడు. మెగా స్టార్ ఉన్నాడు, సూపర్ స్టార్ ఉన్నాడు, ఐకాన్ స్టార్ ఉన్నాడు, స్టైల్ స్టార్ ఉన్నాడు, రకరకాల స్టార్ ఉన్నాడు, కానీ గ్లోబల్ స్టార్ మాత్రం ఎక్కడ లేడు అనమాట. కాబట్టి గ్లోబల్ స్టార్ ఎవరో రామ్ చరణ్ ఒక్కడే. గ్లోబల్ అంటే ఏంది? భూమి. అవును మేడం, భూమి మీద ఉన్న స్టార్నే గ్లోబల్ స్టార్ అంటారు. అంటే భూమి మీద ఉన్న స్టార్లు పెద్ద స్టార్ని మాత్రం గ్లోబల్ స్టార్ అంటారు. కాబట్టి రామ్ చరణ్ సినిమా 1,00,000 కోట్లు రావడం కారణం ఏంటంటే ఈ భూమి మీద ఉన్న అన్ని థియేటర్లు ఆ సినిమా వేస్తారు. ఆ సినిమా వేసారంటే మాత్రం ఖచ్చితంగా ఈ సినిమా 1,00,000 కోట్లు దాటి ఛాన్స్ ఉన్నాయి. కానీ ఒక 2-3 నెలలు అయితే ఏ సినిమా వేయకుండా ఈ ఒక్క సినిమా వేయాలైతే. అవును మేడం, నిజంగా మేడం, ఈ ఒక్క సినిమా వేస్తే మాత్రం ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఈ సినిమాలో ఆ గేమ్ చేసే సినిమాలో పైగా హీరోయిన్లు కూడా ఒక 5-6 మంది అయితే ఉన్నారు. నాకైతే ఇంకా కైరాత్వన ఎవరు అయితే పేరు రావట్లేదు మేడం, ఇంగ్లీష్ ఏదో నాకు ఇంగ్లీష్ మేడం. ఆ కైరాత్వని అంట, ఆమెతో రొమాన్స్ అయితే ఉండైపోయా, అబ్బా అత్తిరిపోయినాయి. ఆ రొమాన్స్ చూస్తుంటే నాకైతే పిచ్చెక్కిపోతున్నాను అన్నమాట. ట్రైలర్లో మేడం, ట్రైలర్లో ఉన్నాయి, రీల్స్లో ఉన్నాయి, చూడదు మీరు సాంగ్స్లో. నిజంగా నేనైతే అసలు తిప్పుకోలేకపోయినా. అలాగే శ్రీరేలో కూడా ఉన్నట్టుంది అందులో. అవునా? మిమ్మల్ని చూసినప్పుడు నాకు లేదు మేడం, ఏదో మేడం నాకు దేనికోగానే మిమ్మల్ని చూసినప్పుడల్లా నాకు శ్రీరేలే గుర్తు వస్తుంది. పైగా ఈ మధ్య ఏందో నాకు ఏ హీరోయిన్ చూసినా మేడమే గుర్తు వస్తుంది నాకు. ఏదో మేడం నాకు అర్థం కావట్లేదు, నాకు అర్థం కావట్లేదు. ఒకవేళ గేమ్ సినిమాలో కూడా ఈవెన్ గా చూసుకుంటే ఈవెన్ తీసేసుకుంటారు అంతే. అవును మేడం, హీరోయిన్